తెలియంది తెలుసుకుంటే జ్ఞానం, తెలిసింది దాచుకుంటే అజ్ఞానం. నీ ఆశయ సాధనలో 1000 సార్లు విఫలమైనా పర్వాలేదు, కానీ మరొక్కసారి ప్రయత్నించు. చంద్రుడు కూడా తనను తాను నిరూపించుకునేది చుట్టూ ఉన్న చీకటిని ఛేదించుకొని. మనుషులెంత కష్టాన్ని దాటకుండా సుఖాన్ని ఎలా పొందగలరు? ఈ రోజుల్లో మనుషులు రంగులు మార్చే వేగాన్ని చూసి ఊసరి వెళ్ళి కూడా సిగ్గుపడుతుందేమో. మీ గెలుపు ఎలా ఉండాలంటే, మిమ్మల్ని వీడి వెళ్ళిన వాళ్ళు తలుచుకొని బాధపడేలా, మీకు అండగా నిలబడిన వాళ్ళు చెప్పుకొని గర్వపడేలా. జీవితంలో 2 రకాలుగా నటించేవాళ్ళు చివరికి ఏ పాత్రలోనూ పూర్తిగా బ్రతకలేరు. 10 మందిని మోసం చేసి ఆస్తులు పంచుకోవచ్చేమో, కానీ ఒక్క నిమిషం ఆయుష్ను కూడా పంచుకోలేరు. ఒకరిని మోసం చేసి మీరు గొప్పవారనుకోకండి, వారు మిమ్మల్ని ఎంతలా నమ్మారో గుర్తు చేసుకోండి. ఆనందం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది, గెలుపోటముల్లో కాదు. మీ దగ్గర డబ్బు లేనప్పుడు గొప్పలకు పోకూడదు. మీకు విషయజ్ఞానం లేనప్పుడు ప్రతి దానిలో తలదూర్చకూడదు. ఇదే నిజమైన జ్ఞానం. చిన్నప్పుడు మంచి అలవాట్లు చేసుకుంటేనే పెద్దయ్యాక గొప్ప లక్ష్యాలు సాధించగలరు. కోరికలనేవి ప్రయాణంలో తీసుకెళ్లే వస్తువులు వంటివి. అవి ఎంత ఎక్కువైతే ప్రయాణం అంత కష్టంగా ఉంటుంది. లక్ష్యాన్ని ఎంచుకోవటం ఎంత ముఖ్యమో, దాన్ని సాధించేందుకు నిరంతర కృషి కూడా అంతే అవసరం. అన్ని పక్షులు వర్షాకాలంలో ఆశ్రయం కోసం వెతుకుతాయి, కానీ గద్ద మాత్రం మేఘాలపై ఎగురుతూ వర్షం నుంచి తప్పించుకుంటుంది. సమస్యలనేవి సాధారణం, కాబట్టి మీ వైఖరిలో వ్యత్యాసాన్ని చూపాలి. మనిషి జీవితంలో అనుకూల పరిస్థితుల్లో నేర్చుకున్న పాఠాల కన్నా ప్రతికూల పరిస్థితుల్లో నేర్చుకున్న పాఠాలే ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి. ఈ నిమిషం చాలా ముఖ్యమని ప్రతిసారి అనుకుంటారు, కానీ ప్రతి క్షణం దానిని మర్చిపోతూనే ఉంటారు. నిన్ను నువ్వు ఉపయోగించుకోవాలి, లేకుంటే ఇతరులు ఎదగటానికి వాడేసుకుంటారు. కోపంతో ఏమీ సాధించలేరు, అయిన వారిని కోల్పోవటం తప్ప. గర్వంతో ఏది పొందలేరు, ఒంటరిగా మిగిలిపోవటం తప్ప. మంచి స్నేహితులు ఆరోగ్యం వంటివారు. అనారోగ్యం బారిన పడినప్పుడే ఆరోగ్యం విలువ తెలిసినట్లు, వారిని కోల్పోయినప్పుడే వాళ్ళ విలువ తెలిసొస్తుంది. మనిషి శిలలో శిల్పాన్ని చూస్తాడు, ఇసుకలో సౌదాన్ని చూస్తాడు, మొక్కలో ఔషధాన్ని చూస్తాడు, లోహాల్లో ఆభరణాన్ని చూస్తాడు, కానీ సాటి మనిషిలో మనిషిని మాత్రం చూడలేకపోతున్నాడు. కొన్నిసార్లు మాటలతో గెలవలేని ఎంత పెద్ద యుద్ధాన్నైనా మౌనంతో గెలవచ్చు. ఒదిగి ఉండే స్వభావం ఉన్నప్పుడే విజయం నీ వెన్నంటే ఉంటుంది. ఏం జరిగినా ఆలోచిస్తూ ఆగిపోకు. ఏది జరిగినా అది నీ మంచికే జరుగుతుంది. జీవితంలో ఏది జరిగినా తాత్కాలికమే. సమయం నీకు అనుకూలంగా ఉందనుకో, దానిని వెంటనే ఎంజాయ్ చేయి. లేకపోతే అది ఎప్పుడైనా నీ చేతి నుండి జారిపోవచ్చు. నీ సమయం బాగాలేదనుకో, బాధపడకు, అది శాశ్వతం కాదు. ఎదురుగా వచ్చి దాడి చేసే శత్రువుతో ఎంతైనా పోరాడవచ్చు, కానీ నీ వెంటే ఉంటూ నిన్ను మోసం చేసేవారిని గుర్తించు. అవకాశం ఒక పక్షి లాంటిది. అది ఒక ప్రదేశంలోనే ఉండదు, ఒక చోట నుంచి మరొక చోటుకు పోతూ ఉంటుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ జారిపోనివ్వకు. చీకటి గదిలో కూర్చొని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం లేదు, లేచి దీపం వెలిగించాల్సిందే. ఖాళీగా కూర్చొని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు, లేచి కష్టపడాల్సిందే. దేన్నైనా నీ బలంతో సాధించాలి, కానీ అవతల వారి బలహీనతతో కాదు. ఎందుకంటే నిజమైన గెలుపు మీ కృషి వల్లే లభిస్తుంది తప్ప అవతల వారు ఓడిపోవటం వల్ల కాదు. నువ్వు దేన్ని అందుకోవడానికి కష్టపడకపోతే ఏది నీకు అందుబాటులోకి రాదు. కష్టే ఫలి అని గుర్తుపెట్టుకోవాలి. నువ్వే ప్రాణం అనుకునేవారు నీ నుంచి ఏది ఆశించరు, ప్రేమతో కూడిన ఒక పలకరింపు తప్ప. ఆనందంగా పనిచేయటం గొప్ప ఆరోగ్య సూత్రం. ఓటమి పొందటం నేరం కాదు. విడవకుండా ప్రయత్నం చేసేవారిని చూసి ఓటమి భయపడుతుంది. చావు బ్రతుకులు ఎక్కడో లేవు. ధైర్యంలోనే బ్రతుకుంది, భయంలోనే చావుంది.
నీ గదిలోని పుస్తకం నీకు నిత్యం మిత్రుడే. నిన్ను నమ్మి నీ స్నేహితుడు నీకు చెప్పిన తన రహస్యం నీ పెదవి దాటిన మరుక్షణం నువ్వు మరణించినట్లే. అందమైన జీవితానికి బాట స్నేహం, దుర్భర జీవితానికి బాట ద్వేషం. ఓడిపోయావంటే నీకేమీ రాదని కాదు, నేర్చుకోవాల్సింది ఇంకా ఉందని అర్థం. నిన్ను సంతోషపెట్టే వాళ్ళంతా మంచివాళ్ళు కాదు, అలాగే నిన్ను బాధ పెట్టే వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు. నీకు శత్రువులు తయారవుతున్నారంటే జీవితంలో వాళ్ళు సాధించలేనిది నువ్వేదో సాధించావని అర్థం. జీవితం ఒక ప్రయాణం, అందులో ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో పరిచయాలు అన్నీ కలిస్తేనే మీ జీవితం. బలహీనులే అదృష్టాన్ని నమ్ముతారు, ధీరులెప్పుడు కార్యకారణ సంబంధాన్ని విశ్వసిస్తారు. అనుకున్నది సాధించాలంటే అనుక్షణం శ్రమించాలి. నువ్వెంత గొప్పవాడిగా అయినా ఎదిగి ఉండొచ్చు, కానీ నీ ఎదుగుదలకు కారణమైన వారిని మాత్రం జీవితంలో ఎప్పటికీ మర్చిపోకు. ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి. మీ అపజయాలు తప్పటడుగులు, అవి తప్పులు కావు, మీరేం చేయకూడదో తెలిపే పాఠాలు. ఓటమన్నది అనుభవాన్ని ఇవ్వాలే కానీ ఆవేశాన్ని కాదు. ప్రపంచంలోని చీకటంతా ఏకమైన ఒక అగ్గిపుల్ల వెలుతురుని దాచలేదు. లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఏళ్ల తరబడి నీళ్లలోనే ఉన్న రాయి మెత్తబడదు. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుల ఆత్మవిశ్వాసం కోల్పోరు. జీవితం అంటే సమయం. సమయం ఎంతో విలువైంది. ప్రతిరోజును ప్రతి నిమిషాన్ని ఉపయోగపడే విధంగా వాడుకోవాలి. జీవితం ఒక ప్రయాణం, సాగిపోవాలి కానీ ఆగిపోకూడదు. ఈరోజు తిన్నది పోగా మిగిలింది రేపటికి దాచుకోవటం కాదు, రేపటి కోసం దాచుకున్నది పోగా మిగిలింది ఈరోజు తినటం మేలు. చిన్న ఖర్చులను జాగ్రత్తగా గమనించు, చిన్న రంధ్రం ఓడనే ముంచుతుంది. చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలదు. జీవితానికి ముందు చూపు అవసరం. పడవ మునుగుతున్నప్పుడు ఈత నేర్చుకోవటం దండగా. ఎప్పుడూ సుఖంగా సాగుతుంటే కష్టం విలువ తెలియదు, అప్పుడు సుఖం కూడా విసుగనిపిస్తుంది. కష్టపడకుండా కేవలం అదృష్టం మీదనే ఆధారపడితే 100 జన్మలెత్తినా విజయాన్ని సాధించలేరు. నీ పుటక సహజం కావచ్చు, కానీ నీ మరణం ఒక చరిత్ర కావాలి. 100 పనులను 100 సార్లు చేస్తే రాదు విజయం. ఒకే పని 100 రకాలుగా ప్రయత్నిస్తే వచ్చేదే విజయం. ఓడిపోతారనే భయంతో ప్రయత్నించకుండా ఉండటం కంటే ప్రయత్నించి ఓడిపోవటం మేలు. గ్రహబలం నమ్ముకోకు, ఆత్మబలం నమ్ముకో, తప్పక విజయం సాధిస్తావు. పట్టుదల ఆయుపట్టుగా ఉంటే కొండనైనా ఢీ కొట్టగలవు. ఆత్మవిశ్వాసం మీద విశ్వాసం ఉంచితే విశ్వంలో ఏదైనా సాధించగలవు. ప్రపంచంలో అధికంగా ఎవరున్నారో తెలుసా? ధనంలో పేదవారు కాదు, గుండెల్లుండా దుఃఖం ఉన్నవారే ఎక్కువ. గర్వం మనిషిని ఓటం వైపు నడిపిస్తుంది. ఒకే ఒక్క మాట 1000 మందిని మిత్రులుగా చేస్తుంది. ఒకే ఒక్క మాట 1000 మందిని శత్రువులుగా కూడా మార్చగలదు. ఒక్క మాటకు అంతటి శక్తి ఉంది. అందుకే ఆలోచించి మాట్లాడాలి. ఒక అవకాశం చేజారిపోతే కన్నీళ్లు పెట్టుకోకు, మరొక అవకాశం చేజారిపోకుండా జాగ్రత్త పడు. ఈ ప్రపంచంలో కష్టమైన పని అంటూ ఏదీ లేదు. మీకు అదంటే ఇష్టం లేకపోవటం వలన అది కష్టంగా మారుతుందంతే. చెడ్డ పని చేయటానికి కొంతమంది తోడు కావాలి, మంచి పని చేయటానికి సంకల్పం ఒక్కటి చాలు. గడ్డి తిని పాలు ఇస్తుంది పశువు, ఎన్ని పాలు తాగినా విషమే ఇస్తుంది పాము. చెడ్డవారికి ఎంత మంచి చేసినా కీడే కానీ మేలు జరగదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.